హాయ్ అండి. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మాకు 1 వీక్ నుంచి బాగా క్లౌడీగా ఉంది. ఈరోజు మాత్రం ఫుల్ డే వర్షం పడుతూనే ఉంది మార్నింగ్ నుంచి. ఇప్పుడు 4:00 అవుతుంది. ఇది మేముండే ఇంటి ఫ్రంట్ సైడ్ రోడ్డు. ఇక్కడ వెహికల్స్ కూడా ఏమంతగా తిరగటం లేదు. రంజాన్ హాలిడేస్ కదా! ఇక్కడ బైక్స్ ఎక్కువ యూజ్ చేయరు. అలా స్పోర్ట్స్ బైక్స్ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా మంచి కాస్ట్లీ బైక్స్. లోకల్ పీపుల్ యూజ్ చేస్తారు. మిగిలిన వాళ్ళందరూ కార్సే యూజ్ చేస్తారు ట్రాన్స్పోర్ట్కి. బైక్స్ చాలా తక్కువ. లేకపోతే లోకల్ బస్సెస్ కానీ మెట్రో ట్రైన్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా వర్షం పడినప్పుడు, క్లౌడీ కండిషన్స్ అప్పుడు, ఏదైనా అకేషన్స్ అప్పుడు అలా బైక్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా అప్పుడప్పుడు అలా లోకల్ ఖతారీస్ సరదాగా బైక్స్ వేసుకొని చిట్ చాట్ చేసుకోవడానికి కార్నిష్ రోడ్డుకి అలా వస్తూ ఉంటారు. అప్పుడు కనిపిస్తూ ఉంటాయి ఇలా స్పోర్ట్స్ బైక్స్ చాలా రేర్గా. మనం ఇప్పుడు కార్నిష్ రోడ్లోకి ఎంటర్ అయిపోయాము. చూడండి వ్యూ ఎంత బాగుందో. బ్లూ స్కై, బ్లూ సీ. ఈత చెట్లన్నీ వర్షంలో స్నానం చేసేసి ఫ్రెష్గా హ్యాపీగా నవ్వుతూ కనిపిస్తున్నాయి. లాన్ మీద ఉండే డస్ట్ అంతా పోయి మంచి గ్రీన్ కలర్లో కనిపిస్తూ రోడ్డు పక్కన గ్రీన్ కలర్ మ్యాట్ వేసినట్లు అనిపిస్తుంది. డస్టీగా ఉండే వెదర్ అంతా ఒక్కసారిగా ప్యూరిఫై అయినట్లు రోడ్లన్నీ నీట్గా, చెట్లన్నీ గ్రీన్గా, నేచర్ చాలా బ్యూటిఫుల్గా అట్రాక్ట్ చేస్తుంది. అది పర్టికులర్గా ఇలా క్లౌడీ కండిషన్స్ ఉన్న టైంలో. ఖతార్లో రెయినీ సీజన్ ఉండదు. సమ్మర్, వింటర్ సీజన్స్ మాత్రమే ఉంటాయి. అలా సీజన్స్ చేంజ్ అయ్యేటప్పుడు 2 times వర్షం పడుతుంది. ఈ ఇయర్ ఇలా 1 week వర్షం పడటం వలన రంజాన్తో పాటు పండగ చేసుకుంటున్నారు. అదిగాక రంజాన్ హాలిడేస్ కూడా ఇచ్చేశారు కదా. ఇప్పుడు మనం ఓల్డ్ దోహా పోర్టు బీచ్ దగ్గర ఉన్నాము. క్రూయిజ్ టెర్మినల్ ఉంటుంది కదా మైనా డిస్ట్రిక్ట్లో, అక్కడ ఉన్నాము. యూరోప్ కంట్రీస్ నుంచి ఎంఎస్సీ యురేబియా అనే క్రూయిజ్ షిప్ ఒకటి వచ్చి ఖతార్లో ఉన్న అరేబియాలో ఆగింది. 1 day ఈ కంట్రీలో స్టే అవుతుంది. ఇలా పెద్ద పెద్ద క్రూయిజ్లు వచ్చినప్పుడు పోలీసు సెక్యూరిటీ కూడా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ టెర్మినల్ దగ్గర. చూసారా అక్కడ 2 పోలీస్ వెహికల్స్ ఆగి ఉన్నాయి. ఇంకా కొన్ని బ్యాక్ సైడ్ ఉన్నాయి. ఈ క్రూయిజ్కి మొత్తం 15 floors ఉన్నాయి. పెద్ద బిల్డింగ్ వచ్చి సీ మీద ఆగినట్లుంది. ఎవ్రీ వీకెండ్ ఒక క్రూయిజ్ వస్తుంది. గల్ఫ్ కంట్రీస్ నుంచి కానీ, యూరోప్ కంట్రీస్ నుంచి కానీ. నైట్ టైం అంతా సముద్రంలో ట్రావెలింగ్ ఉంటుంది. మార్నింగ్కి ఇక్కడికి రీచ్ అయిపోయింది. దీంట్లో ట్రావెల్ చేసిన వచ్చిన వాళ్ళకి ఇక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి కంట్రీ విజిట్ చేయడానికి. క్రూయిజ్ పైన స్కైని చూసారా, మబ్బులు పట్టేసి ఎలా ఉందో. మళ్ళీ ఇంకోసారి వర్షం పడేలాగా. ఈ వీకెండ్ ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళు మంచి క్లైమేట్ని ఎంజాయ్ చేసి ఉంటారు. ఇది క్రూయిజ్ టెర్మినల్ బ్యాక్ సైడ్. ఓన్లీ విఐపి వెహికల్స్ మాత్రమే అలో ఉంటాయి ఇక్కడికి. ఈ క్రూయిజ్ కూడా డిపార్చర్ టైం అవుతున్నట్లుంది. అంతా అలర్ట్ చేస్తున్నారు. ఈ క్రూయిజ్ డిపార్చర్ అవ్వడానికి ఇంకా 1.5 hours పడుతుంది. ఈలోపు మనము దాని పక్కనే ఉన్న పార్కులో నుంచి వెస్ట్ బే వ్యూ చూద్దాము. ఈ కార్నిష్ రోడ్ అంతా స్ట్రక్చర్ అమావాస్య తర్వాత వచ్చే మూన్ షేప్లో ఉంటాయి. విధియా తదియా అలా ఉండే తిథుల్లో ఉండే మూన్ లాగా ఉంటుంది షేప్స్. ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క ఎండ్కి ఉంటుంది. సీ ఎండ్కి ఇటు ఎండ్ అటు ఎండ్ అలాగా. ఐ మీన్ హాఫ్ మూన్లో ఇప్పుడు మనం ఒక ఎండ్లో ఉంటే ఇంకో ఎండ్లో కార్నిష్ ఉంది. ఇక్కడ నుంచి వ్యూ చూద్దాము. వర్షం పడే అరేబియా తాతయ్య బాగా యాక్టివ్గా ఉన్నాడు. ఆనందంతో ఆకాశాన్ని అందుకోవాలని, మబ్బులున్నాయని మర్చిపోయి ఎగురుతూ తుళ్ళుతూ గంతులేస్తున్నాడు. అవిగో కనిపిస్తున్నాయి కదా దూరంగా పొగమంచులాగా ఉండి అందులో నుంచి కొన్ని బిల్డింగ్స్. అవే దోహా వెస్ట్ బే బిల్డింగ్స్. మెల్లమెల్లగా ఇప్పుడే లైట్స్ ఆన్ చేస్తున్నారు. ఇంకా 1/2 hour ఉంది ఇఫ్తార్ స్టార్ట్ అవ్వటానికి. లెఫ్ట్ సైడ్ లాస్ట్ బిల్డింగ్ మీద రంజాన్ కరీం అండ్ మూన్ సింబల్, ఎయిర్ సింబల్ అలా డిస్ప్లే చేస్తున్నారు. లాంగ్ వ్యూ కదా కనిపించడం లేదు క్లియర్గా. చూస్తూ ఉండగా అలా మెల్లగా చీకటైపోయింది. క్రూయిజ్ కూడా టెర్మినల్ నుంచి డిపార్చర్ అవుతుంది. చూద్దాం రండి. ఇంత పెద్ద క్రూయిజ్ అయినా బ్యాక్ సైడ్కి చాలా ఫాస్ట్గా టెర్మినల్ నుంచి డిపార్చర్ చేసి దోహా పోర్ట్కి సెండ్ ఆఫ్ ఇచ్చేశారు. లైట్స్ అన్నీ ఆన్ చేశారు నైట్ వ్యూలో. చూడండి ఎలాగుందో. సీ మీద పెద్ద బిల్డింగ్ మూవ్ అవుతున్నట్లుంది స్లోగా. అలా చూస్తూ ఉండగానే అది దూరంగా జరిగిపోతూ ఉంది, వెళ్ళిపోతూ ఉంది. ఇంకా బాయ్ బాయ్ చెప్పేద్దాం మనం కూడా. మళ్ళీ వచ్చినప్పుడు వాచ్ చేస్తాము.
వాటర్ చూడు ఎక్కువ లేవట్లేదు, చిన్న పూటలలాగా అణిగిపోయినాయి దాని బరువుకి. నార్మల్గా ఉన్నాయి, నార్మల్ ఫ్లోలో అది వెళ్తుంది. 2 కోట్లు టాటా బై బై చెప్పేసి ఇంకా వెళ్ళిపోతాయి సెక్యూరిటీ. ఈ వీడియోలో వర్షం పడినప్పుడు దోహా వెదర్ ఎలా ఉంది, వెస్ట్ బే ఎలా ఉంది, క్రూయిజెస్ ఎలా మూవ్ అవుతుంది అనే విషయం షేర్ చేసుకున్నాం కదా. ఈ వీడియో చూసి మీకేమనిపించిందో మీ ఫీలింగ్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.